అయితే జంపన నేను మొట్టమొదటిగా నాకు నక్సలైట్లు ఎప్పుడు తెలిసిందంటే గుర్తేడు దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు. అంటే మేము వినోన్నమాట ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని. అంటే ఏంటంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి, అసలు వీళ్ళు ఈ ఎన్కౌంటర్లో ఎక్కువగా ఏంటంటే ఎదురు కాల్పులో చెప్తుంటారు. అంటే ఎదురు కాల్పులో ఎన్కౌంటర్ అంటున్నాం. ఎన్కౌంటర్కు బూటకపు ఎన్కౌంటర్కు తేడా ఉంది కదా. ఎన్కౌంటర్ అని అంటేనో ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి చేసిన ఘటన ఒకటి ఉంది, మీకు ముందే తెలుసా తర్వాత తెలిసిందంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరగబోతున్న సంగతి మీకు తెలుసా? మాకు కాదు, నేను కాదు. మావోయిస్టు పార్టీ 2017 డిసెంబర్లో బయటకు వచ్చిన నేను. ఆ పార్టీ లైన్ కూడా వ్యతిరేకించి వచ్చిన. ఇప్పుడు నేను మావోయిస్టు పార్టీని కానుగా అయిపోయింది అది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు అన్నారండి. మొత్తం సామాన్య ప్రజలందరూ కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు ఆ ఎపిసోడ్ నేను ఆ చర్చల పీరియడ్లో ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ కాబట్టి ఆనాడు జరిగింది. అంటే ప్రభుత్వము కావాలని చేసింది. మావోయిస్టు పార్టీ ఒక డెమోక్రట్స్ని గెలుచుకోవడానికి పోయిన అదే తప్ప మరొకటి కాదు. ఈ నక్సలైట్లు అంటే బయటకు వచ్చేసినట్టు మీరు డబ్బులు బాగా సంపాదించారు అని సామాన్య ప్రజలు. నేను ఇందులో లోతుగా మాట్లాడాను. ఎక్కడికి డెవలప్ అంబానీ ఆస్తులు ఎంత ఉండే? ఒక బట్టల వ్యాపారం చేసిన అంబానీ వాళ్ళ తండ్రి వాళ్ళు ఎంత ఆస్తులు ఉండే వాళ్ళు ఇవాటికి ఎట్లా పెరిగినాయి? లక్షల కోట్లలో అంటే 1000 లక్షల రేట్లు పెరిగినాయి కదా. అయితే మీరు వ్యక్తిగతంగా చూస్తే మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, పిల్లలు పుట్టుకున్నారు అన్న మాట అంటున్నారు. అంటే అప్పుడు బాధ అంటే మీ చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు మేడం గారు మీ భార్య గారు అంటే పిల్లలు ఉండాలండి, ఎందుకు వద్దు ఆపరేషన్ అలాగే అనలేదండి వాళ్ళు? నేను ఆల్రెడీ పూర్తిగా డిసైడ్ చేసుకున్నా కదా, అన్ని వదులుకొని పోయినాయి కదా, పూర్తిగా అర్థం చేసుకుని పోయినాను కాబట్టి